నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈ రోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమిచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ ఈనాడు పేపర్ కనుక చూసుకుంటే, నిన్న నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఏంటి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమన్నారు ఏంటి అనే దాని మీద అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఇచ్చారు. మీరే అడ్డంకి కావద్దు అన్న హెడ్లైన్ అయితే ఇచ్చారనమాట. అయితే దీనికి సంబంధించి వార్త ఏ విధంగా ఉందంటే, సబ్ హెడ్లైన్స్ ఇచ్చారు, మ్యాటర్ ఇచ్చారు, ఏముంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్, ప్రజల సంతృప్తే మీ పనితీరుకు కొలబద్ద. వాళ్ళు సాటిస్ఫై అయితేనే మీరు ఖచ్చితంగా కరెక్ట్ గా పనిచేశారు అనేది తెలుస్తుంది. నెక్స్ట్, కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం. మీ పనితీరు బాగుండాలి. మీ పనితీరు బాగుందని ఎలా తెలుస్తుంది అంటే, ప్రజలు మీరు చేసే పని వల్ల వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి అన్నట్టుగా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారట సీఎం చంద్రబాబు. నెక్స్ట్, ఇకపై స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్. ఇదివరకు స్పీడ్ ఆఫ్ లెర్నింగ్, స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్ అట్లా ఉండేది. అట్లా కాదు, డెలివరింగ్ అంటే ఏంటి, మనం ఏం చేస్తున్నామో తిరిగి అదే విధంగా మనకి కూడా ఫీడ్బ్యాక్ రావాలి, చేసేదానికి కూడా ఖచ్చితమైన ప్రతిఫలం అయితే రావాలి అన్నట్టుగా ఉంది. అయితే మెరుగైన పాలన, వేగంగా సేవలే లక్ష్యం. ఇక్కడ మనం ఏం చేసినా కూడా మెరుగైన పాలన, వాళ్ళకి ప్రజలకు ఏ విధంగా సేవలు అందిస్తున్నాం అనేది మాత్రమే మన టార్గెట్ అయి ఉండాలి అంటూ పీపీపీ వైద్య కళాశాలలపై నియంత్రణ ప్రభుత్వానిదేనని స్పష్టీకరణ. ప్రతిసారి చెప్పే విధంగానే ఈసారి కూడా ఆయన ఒకటే చెప్పారు, పీపీపీ విధానంలో ప్రభుత్వానిదే పెత్తనం అంతా కూడా ప్రభుత్వానిదే ఉంటుంది అన్నట్టుగా చెప్పారనమాట. నియంత్రణ ప్రభుత్వానిదేనని స్పష్టంగా చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులది విష ప్రచారం అని చంద్రబాబు మండిపాటు. ఈ పీపీపీ విధానానికి సంబంధించి కోటి సంతకాల సేకరణ అని ఇలా రకరకాలుగా ప్రజల్లోకి నెగిటివ్గా తీసుకెళ్తున్నారు. అసలు ఇది కరెక్ట్ కాదు. ఆ పీపీపీ విధానంలో ప్రభుత్వానిదే మొత్తం పెత్తనం అంతా కూడా ఆ మెడికల్ కాలేజీల పైన అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారనమాట. అయితే దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి, ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి కనుక మనం చూస్తుంటే, అడ్డంకులుంటే తొలగించి పాలనను పరుగులు పెట్టించాలే తప్ప మీరే అడ్డంకిగా మారకూడదు అంటూ కలెక్టర్లకు కానీ అధికారులకు కానీ ఆయన సూచించారనమాట. ఏదైనా ఒక సమస్య ఉందనుకోండి, ఆ సమస్యను పరిష్కరించి ముందుకు వెళ్ళాలి తప్ప, అయ్యో పలానా ఆయన సరిగ్గా చేయలే, పలానా ఆయన సరిగ్గా చేయలేదు, ఈయన సరిగ్గా చేయలే, ఆయన వల్ల ఆగిందని అన్నట్టుగా మీరు అయితే అలా అడ్డంకిగా అయితే మారొద్దు అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. నెక్స్ట్, ప్రజల అవసరాల్ని ఎంత వేగంగా సమర్థవంతంగా తీర్చగలరో చూడండి. ప్రజలకు సంబంధించిన ఏ అవసరాలైనా విత్ ఇన్ సెకండ్స్లో సాధ్యం అనుకోండి, సెకండ్స్లో చేయండి. లేదా ఒక టైం తీసుకుంటారా, కొంచెం ఎక్కువసేపు కాకుండా జస్ట్ కొంచెం టైం తీసుకొని, కానీ ఆ సమస్యకు అయితే పరిష్కారం అయితే మీరు ఫైండ్ అవుట్ చేయండి అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. నెక్స్ట్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లకు ఉద్బోధించారు. ప్రజలు మనల్ని గమనిస్తుంటారని గుర్తు పెట్టుకోవాలన్నారు. ఏదో గెలిపించారు, లేకపోతే వాళ్ళు చేస్తే చేస్తారు, లేకపోతే లేదు అని ప్రజలైతే వదిలేరు, ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటారు అనేది అయితే ఆయన చెప్పడం జరిగింది. నెక్స్ట్, వివిధ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల సంతృప్త స్థాయే కలెక్టర్ల పనితీరుకు కొలమానమని స్పష్టం చేశారు. ఇందాక చెప్పాం కదా, ప్రజలు సాటిస్ఫై అయితేనే పలానా కలెక్టర్ బాగా పనిచేస్తున్నాడు అనేది అయితే మనకి కొలమానంగా తెలుస్తుంది అని చెప్పుకుంటూ వచ్చారు. నెక్స్ట్, మీరు బాగా పనిచేయడమే కాదు, దాని ఫలితం క్షేత్రస్థాయిలో చాలా స్పష్టంగా కనిపించాలి. మీరు ఎంత పనిచేసినా దాని రిజల్ట్ కనిపించకపోతే వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మీరు చేసిన పనికి రిజల్ట్ అయితే క్షేత్రస్థాయిలో కనిపించాలి. నెక్స్ట్, సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందితే బాగా పనిచేసినట్టు కాదు అని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో అన్ని రకాలుగా కనిపించేసినంత మాత్రాన మీరు పనిచేసినట్టు కాదు. మీ పనితీరు అంతా కూడా ప్రజల సంతృప్త స్థాయిని బట్టే ఉంటుంది అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. నెక్స్ట్, రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు, పెట్టుబడులు ఆకర్షించేందుకు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం పెట్టుకున్నట్టే ఇప్పుడు ఏంటంటే, అంటే ఇందాక చెప్పాం కదా, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇదివరకు ఏ విధంగా పెట్టుకున్నామో అదే విధంగా ప్రజలకు మెరుగైన పాలన, వేగంగా సేవలు అందించేందుకు పరిపాలనలో వేగం అన్న సూత్రాన్ని అనుసరిస్తామని సీఎం ప్రకటించారు. ఇప్పుడు ఏంటంటే, ప్రజలకు ఏదైనా వాళ్ళు మన దగ్గరకు ఒక సమస్య వచ్చారనుకోండి, సమస్య తీర్చాలని వస్తే ఆ సమస్యను నువ్వు ఎంత బాగా ఎంత ఫాస్ట్ గా తీరుస్తావో ఆ విధంగా స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్ అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. సచివాలయంలో బుధవారం ఉదయం ప్రారంభమైన 5వ కలెక్టర్ల సదస్సు 18 నెలల కాలంలో 5వసారి నిర్వహించడం కలెక్టర్లతో సీఎం ప్రారంభోపన్యాసం చేశారు అన్నట్టుగా ఇచ్చారు. అయితే
కలెక్టర్లకు ఇంకా ఆయన ఎటువంటి దిశానిర్దేశాలు చేశారు ఏంటి అనేది కనుక మనం చూసుకుంటే, పింఛను పంపిణీపై ప్రజల్లో సంతృప్త స్థాయి 92% అయితే ఉంది. 100కి 92% అయితే ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమాల్లో ప్రజల్లో ఉంది. అయితే ఇల్లు లేని వారు, రైతులు, పిల్లలు, మహిళలు అయితే ఇలా సమాజంలోని అన్ని వర్గాలను స్పృశిస్తేనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాం. చాలా మంది ఏంటంటే కొన్ని రైతులు చూసుకుంటే చాలు, ప్రజలను చూసుకుంటే చాలు, లేకపోతే పిల్లల్ని చూసుకుంటే ఇట్లా కాదు, అన్ని రకాల కి సంబంధించిన వాళ్ళని మనం టచ్ చేస్తేనే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాము అంటే ఆయన చెప్పడం జరిగింది. మీలోని యువకుల ఆలోచనలు, సీనియర్ల విజ్ఞానం మేళవించి అత్యుత్తమ విధానాలు రూపొందించి ప్రభావవంతంగా పనిచేయండి. ఆ ఎఫెక్ట్ అయితే కనపడాలి క్షేత్రస్థాయిలో అంటూ నిన్న కలెక్టర్లకు సీఎం చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం అయితే చేయటం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఏమిచ్చారు ఏంటి అంటే లోపల కంప్లీట్ డీటెయిల్స్ ఎన్ని ఉన్నాయి, ఇంకా కొద్దిగా మ్యాటర్ ఉంది, అది కూడా ఏమిచ్చారు అనేది ఒకసారి చూద్దాం. కలెక్టర్లే ప్రభుత్వానికి రాయబారులు. నెక్స్ట్ ఏ జిల్లాలో అయినా ప్రభుత్వంపై సానుకూల వాతావరణం ఏర్పడటం అన్నది కలెక్టర్లపైనే ఆధారపడి ఉంటుంది. కలెక్టర్ల పనితీరే అధికారులకు కానీ ఎవరికైనా ప్రభుత్వానికి కానీ సానుకూలతగా ఉంటుంది. మీరే జిల్లాలకు పరిపాలనా సారథులు, ఇన్ఛార్జ్ మంత్రులేమో రాజకీయ సారథులు. మీరిద్దరూ సమన్వయంతో పనిచేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అయితే ఇన్ఛార్జ్ మంత్రులేమో రాజకీయ సారథులు, మీరైతేనేమో ప్రభుత్వానికి సారథులు. మీ ఇద్దరు కోఆర్డినేషన్ గా ముందుకెళ్తేనే ఏదైనా సరే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది, ప్రజల సమస్యలు అయితే పరిష్కారం అవుతాయి అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది. ఇటు ఇన్ఛార్జ్ మంత్రులు కానీ లేకపోతే మీరు కానీ కలెక్టర్లు కానీ కలిసికట్టుగా మేము ఇద్దరు కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక వార్త దీనికి సంబంధించింది ఉంది. ఇక గ్రామ వార్డు సచివాలయాల పేరు స్వర్ణ గ్రామం పేరు మార్చేశారు. గ్రామ వార్డు సచివాలయాలకు ఏంటంటే స్వర్ణ గ్రామం, స్వర్ణాంధ్రప్రదేశ్ కదా, సో స్వర్ణ గ్రామం అన్నట్టుగా ఇక గ్రామ వార్డు సచివాలయాల పేరైతే స్వర్ణ గ్రామం అని మార్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఇంకొకటి కూడా ఉంది, అది ఏమిటి అంటే గిరిజన గ్రామాలకు రహదారులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఎందుకంటే ఎంత చేస్తున్నా సరే ఎక్కడో ఒక దగ్గర ఇంకా రోడ్లు లేని గ్రామాలు ఉంటున్నాయి ఆ గిరిజన ప్రాంతాల్లో. అంటే నిజంగా ఎంత క్షేత్రస్థాయిలో ఇంకా మనం డెప్త్గా వెళ్ళి ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసే కొద్ది వస్తూనే ఉన్నాయి అంటే ఇంకా ఆ గిరిజనులు చేసిన పాపం ఏంటి, వాళ్ళు మనలాంటి మనుషులే కదా, మరి వాళ్ళకి ఎందుకు ఫెసిలిటీస్ లేవు, వాళ్ళకు కూడా కల్పించాలి అన్న ఉద్దేశంతోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి కూడా ఆయన చెప్తుంది ఏంటి అంటే గిరిజన గ్రామాలకు రహదారులపై ప్రత్యేక శ్రద్ధ అయితే పెట్టండి అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. నెక్స్ట్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది చూద్దాం. వీరికి ఉద్యోగం అంటే లెక్క లేదు. ఉద్యోగం లేకుండా బాధపడే వాళ్ళు కొంతమంది అయితే ఉద్యోగం ఉండి కూడా మనల్ని ఎవరేం చేస్తారులే ఏంటో అన్నట్టుగా ధీమాగా ఉంటున్నారట. వీరికి ఉద్యోగం, వైద్యులకు సంబంధించి వీరికి ఉద్యోగం అంటే లెక్క లేదు అన్నట్టుగా హెడ్లైన్ అయితే ఒక వార్త ఈ విధంగా ఇచ్చారు. అయితే సబ్ హెడ్లైన్స్ ఏమున్నాయంటే ఏళ్లుగా 62 మంది వైద్యులు విధులకు గైర్హాజరు. సంవత్సరాలుగా ఒక 62 మంది వైద్యులు అయితే రావట్లేదట. నోటీసులతో చర్యలకు ఉపక్రమించిన వైద్య శాఖ. వాళ్ళకేంటంటే నోటీసులు అయితే ఇచ్చినట్టుగా తెలుస్తోంది. వైద్య శాఖ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండా 62 మంది వైద్యులు ఏళ్లుగా విధులకు గైర్హాజరవుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో ఇన్నాళ్లు వాళ్ళు ఆడిందే ఆటలా సాగిపోయింది. రాజకీయ అండదండలు, ఇతరత్ర ఆశీస్సులు ఉండటంతో ఇన్నాళ్లు వీరి జోలికి వెళ్లే నాదుడే లేకుండా పోయారు. అయితే కొందరు అనధికారిక గైర్హాజరును సిఫార్సులతో క్రమబద్ధీకరిస్తుండటంతో చర్యలంటే మిగిలిన వారిలోనూ భయం లేకుండా పోయింది. అయితే పరిస్థితి గతి తప్పుతుండటంతో ఎట్టకేలకు వీరిపై క్రమశిక్షణ చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. అనుమతి లేకుండా ఒక సంవత్సరానికి పైగా అయితే విధులకు గైర్హాజరైన 12 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 48 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 2 ట్యూటర్లకు షోకాజ్ నోటీసులు అయితే వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిందట. నోటీసులు ఇచ్చామంటూ డిఎంఈ చెప్పడం జరిగింది. ప్రభుత్వ అనుమతి లేకుండా ఏడాదికి పైగా విధులకు గైర్హాజరైన వైద్యుల సేవలు తాత్కాలిక
తాత్కాలికంగా రద్దు చేయాలని నిర్ణయించామని ఆంధ్రప్రదేశ్ వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ జి రఘునందన్ తెలిపారు అన్నట్టుగా కంప్లీట్ డీటెయిల్స్ అయితే లోపల పేజీలో అంటే పేజ్ నెంబర్ 3లో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇంకా ఏం వార్తలు ఉన్నాయి ఏంటి అనేది కూడా ఒకసారి చూసుకుంటే, లోకయుక్త హెచ్ఆర్సీలు కర్నూలులోనే అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. హెడ్లైన్ అయితే ఈ విధంగా ఇచ్చారు, సబ్ హెడ్లైన్స్, అట్లాగే మ్యాటర్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. లోకయుక్త హెచ్ఆర్సీలు కర్నూలులోనే, నెక్స్ట్ వాటిని అక్కడే కొనసాగించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది అన్నట్టుగా హైకోర్టుకు తెలిపిన ఎస్జీపీ అన్నట్టుగా ఒక వార్త అయితే ఉందన్నమాట. ఏమిటి అంటే, ఈ లోకయుక్త గాని ఏపీ మానవ హక్కుల సంఘం హెచ్ఆర్సీ కార్యాలయాలను కర్నూలులోనే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్ ప్రణతి హైకోర్టుకు అయితే నివేదించారు. ఏమని అంటే, ఈ లోకయుక్త గాని ఏపీ మానవ హక్కుల సంఘం కార్యాలయాలు గాని కర్నూలులోనే కొనసాగుతాయి అన్నట్టుగా ప్రభుత్వం నిర్ణయించినట్టుగా హైకోర్టుకు నివేదించడం జరిగింది. అయితే హెచ్ఆర్సీ లోకయుక్త ఏర్పాటు వ్యవహారం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం అంటూ హైకోర్టు చెప్పడం కూడా జరిగింది. పాలసీ నిర్ణయాల్లో మేమైతే జోక్యం చేసుకోలేము, మాకంటూ కొన్ని పరిమితులు ఉంటాయి అని వ్యాఖ్యానించింది. హెచ్ఆర్సీ లోకయుక్త తరలింపు వ్యవహారంపై 2021లో ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ ప్రతి కోర్టు రికార్డుల్లోకి చేరకపోవడంతో విచారణ అయితే వాయిదా పడింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్తో కూడిన ధర్మాసనం బుధవారం అయితే ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా వార్తలు ఉన్నాయి కూడా ఏంటో చూద్దాం. 10 గంటల ముందే ప్రయాణికుల జాబితాలు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. రైల్వే శాఖ అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏంటంటే 10 గంటలకు ముందే ప్రయాణికుల జాబితాలు లిస్ట్ అయితే ఉంటుంది అన్నట్టుగా ప్రయాణికుల వివరాలతో కూడిన తొలి జాబితాలను రైలు బయలుదేరే సమయానికంటే రైలు బయలుదేరే 10 గంటల సమయం ముందే సిద్ధం చేయాలని రైల్వే శాఖ అయితే నిర్ణయించిందట. దూర ప్రాంతాల నుంచి వేరే స్టేషన్లకు వెళ్లి రైలును అందుకోవాల్సిన వారికి తమ బెర్తు సీటు ఖాయమైందో లేదో స్పష్టంగా తెలిస్తే చివరి క్షణంలో హైరానా పడాల్సిన అవసరం ఉండదని ఈ ఏర్పాట్లు చేసినట్లు రైల్వే వర్గాలు చెబుతున్నాయి. తెల్లవారుజామున 5:01 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య బయలుదేరే రైళ్లకు తొలి చార్టును అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. ఏ విధంగా ఒక 10 గంటల ముందు లిస్ట్ అవుట్ చేయాలి, లిస్ట్ అనేది ప్రిపేర్ చేయాలి ఏంటి అంటే ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఇన్ టైంలో అక్కడ చేరుకోగలుగుతారు అన్న ఉద్దేశంతో ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది చూద్దాం. 65 ఏళ్లు నిండితే ఉపకులపతి పదవికి అనర్హులు. 65 ఏళ్లు నిండితే ఉపకులపతి పదవికి అనర్హులు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. వర్సిటీలకు కొత్తగా బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అదేంటంటే బీఓజీ చైర్పర్సన్ గా పారిశ్రామికవేత్త లేదా టెక్నోక్రాట్ అన్నట్టుగా. అయితే నెక్స్ట్ ఇంకోటి రెక్టార్ స్థానంలో ప్రో వైస్ ఛాన్సలర్ అన్నట్టుగా మార్పులు చేర్పులు చేసిన దాని మీద ప్రభుత్వానికి చేరిన వర్సిటీల ఏకీకృత చట్టం ముసాయిదా అన్నట్టుగా ఉంది. రాష్ట్రంలోని వ్యవసాయ, వైద్య, సంప్రదాయ, సాంకేతిక విద్యా విశ్వవిద్యాలయాలు అన్నిటికీ కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఏకీకృత చట్టం తీసుకురానుంది. అన్నిటికీ కలిపి ఏకీకృత చట్టం ఒకటి తీసుకురానుంది. ఏపీ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల ఏకీకృత చట్టం 2025 పేరుతో దీన్ని తీసుకువస్తోంది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. చట్ట రూపకల్పనకు ఏర్పాటు చేసిన కమిటీ ముసాయిదాను ప్రభుత్వానికి అయితే సమర్పించినట్టుగా తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు అన్నట్టుగా చెప్తున్నారు. అయితే రాష్ట్రంలో 20 విశ్వవిద్యాలయాలకు సంబంధించి ఉన్న 8 చట్టాల్లో ఏకరూపత లేని నిబంధనలను పరిష్కరించేందుకు దీన్ని అయితే రూపొందించారు అన్నట్టుగా పరిశ్రమ విద్యా సంస్థ సమీకృత భావనను తీసుకువచ్చేందుకు కొత్తగా గవర్నర్ల బోర్డును నియమిస్తారు. అన్ని వర్సిటీలకు కులపతిగా గవర్నర్ ఉంటారు. ఇప్పటి వరకు వీసీలకు గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు, ఇప్పుడు 65 ఏళ్ల నిబంధన తీసుకురానున్నారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఏం వార్తలు ఉన్నాయి ఏంటి అనేది చూస్తే ఈనాడుకు సంబంధించిన వార్తలు అయితే ఈ విధంగానే ఉన్నాయి. నెక్స్ట్ మనం సాక్షికి వెళ్ళిపోదాం. సాక్షిలో ఏం వార్తలు ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే, మ్యాచ్కు పొగబెట్టిన మంచు,
లక్నోలో భారత్ దక్షిణాఫ్రికా మధ్య 4వ T20 అయితే రద్దయిందట. మంచు కారణంగా 4వ T20 భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న 4th T20 అయితే రద్దు అయింది, క్యాన్సిల్ అయినట్టుగా తెలుస్తుంది పొగమంచు వల్ల. నెక్స్ట్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త, ఆకాశాన వెండి ధర ఆకాశాన్ని అంటింది. మొన్నటి వరకు మన బంగారం అని చదువుకున్నాం, ఇప్పుడు వెండి ధర ఆకాశాన్ని అంటిందట. 2,05,800 వద్ద కొత్త రికార్డు 2,05,000 దాటిందట. అయితే 600 లాభపడిన పసిడి అంటూ బంగారానికి సంబంధించి కూడా ఎంత పెరిగింది ఏంటి అనేది ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త, మనది సహజ భాగస్వామ్యం అంటూ ఇథియోపియాలో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పడం జరిగింది. ప్రాంతీయ శాంతి భద్రతలు అనుసంధానంలో భారత్ ఇథియోపియాలు సహజ భాగస్వామ్య దేశాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పడం జరిగింది. అయితే ఈ పర్యటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ మరో 20 దేశాలపై నిషేధం అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అమెరికాలోకి ప్రవేశించకుండా నిషేధించిన జాబితాలోకి మరో 20 దేశాలను ట్రంప్ యంత్రాంగం తాజాగా చేర్చింది. అమెరికాలో ప్రవేశించకుండా ఉండే దేశాల లిస్టులో ఇంకొక 20 దేశాలను అయితే ట్రంప్ యంత్రాంగం తాజాగా చేర్చిందట. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, శాటిలైట్ ఆధారిత టోల్ వ్యవస్థ అన్నట్టుగా వచ్చే ఏడాది చివరికల్లా జాతీయ రహదారులపై ఉపగ్రహ ఆధారిత టోల్ ఛార్జీల వసూలు అమలు చేస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు అన్నట్టుగా ఈ టోల్ కి సంబంధించిన వార్త అయితే ఒకటి ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ చరిత్ర సృష్టించిన సాయి జాదవ్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. ప్రతిష్టాత్మక ఇండియన్ మిలిటరీ అకాడమీ తొలి మహిళా ఆఫీసరుగా సాయి జాదవ్ చరిత్ర సృష్టించింది అన్నట్టు ఒక వార్త అయితే ఉంది. అయితే మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి, చిన్న అవకాశం ఇస్తే పెద్ద అద్భుతాలు చేసి చూపిస్తారు అన్నదానికి ఇది నిదర్శనంగా నిలిచినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఒక వార్త ఉంది, అది కూడా ఏంటి ఒకసారి చూద్దాం. మెడికల్ పై మహోద్యమం, మెడికల్ చంపేయడం, మెడికల్ పై అంటాం కదా, మెడికల్ పై మహోద్యమం అంటూ ఒక ట్యాగ్ లైన్ పెట్టి కోటి గళాల సింహ గర్జన అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి హెడ్లైన్ ఈ విధంగా ఉంది, సబ్ హెడ్లైన్స్ ఏమున్నాయి, మ్యాటర్ ఏముంది ఏంటనేది ఒకసారి చూద్దాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు ఒప్పుకోం. అయితే చంద్రబాబు సర్కార్ నిర్ణయంపై వైఎస్ఆర్సీపీ సమరభేరి అన్నట్టు నేడు కోటి సంతకాలను గవర్నర్ కు అందజేయనున్న వైఎస్ జగన్ ఈ విధంగా వెళ్లి కోటి సంతకాల వినతి పత్రాలను అయితే గవర్నర్ కి అయితే అందజేస్తారట. దీంట్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాల్గొంటారట. అయితే ప్రభుత్వ కుట్రపై ఉవ్వెత్తున ఎగిసిన నిరసన జ్వాల, స్వచ్ఛందంగా సంతకాలు చేసిన అన్ని వర్గాల ప్రజలు, కమిషన్ల కోసం ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అక్టోబర్ 7న ప్రజా ఉద్యమ కార్యాచరణ అయితే ప్రకటించారు. అయితే దీనికి సంబంధించి ఈ సేకరించిన సంతకాలు, ఈ కోటి సంతకాలన్నింటిని కూడా గవర్నర్ కి అందజేయాలన్న ఉద్దేశంతో ఈ రోజు అయితే వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. అక్టోబర్ 9న నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించిన వైఎస్ జగన్. అక్టోబర్ 10 నుంచి నవంబర్ వరకు గ్రామాల్లో పట్టణాల్లో రచ్చబండ. నెక్స్ట్ స్కాముల కోసం పేదలకు నాణ్యమైన వైద్య విద్యను దూరం చేస్తున్న తీరును వివరించిన వైఎస్ఆర్సీపీ నేతలు. నెక్స్ట్ చంద్రబాబు సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్వచ్ఛందంగా సంతకాలు చేసిన ప్రజలు. నవంబర్ 12న నియోజకవర్గాల కేంద్రాల్లో నిర్వహించిన ర్యాలీలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి అన్నట్టుగా ఇచ్చారు. నెక్స్ట్ ఈ నెల 10న 175 నియోజకవర్గాల్లో సంతకాల ప్రతులతో నిర్వహించిన ర్యాలీలు విజయవంతమైనాయట. ఈ నెల 15న జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన ర్యాలీల్లో కథం తొక్కిన విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు. మొన్నటిది కూడా సక్సెస్ అయిందంట. కోటి సంతకాల మహోద్యమాన్ని అణచివేసేందుకు సర్కారు విఫలమైంది. అడ్డంకులు సృష్టించిన కోటి గళాలు సింహగర్జన చేశాయంటున్న రాజకీయ పరిశీలకులైతే ఆశ్చర్యపోతున్నారంట. ఎన్ని అడ్డంకులు పెట్టినా సరే ఈ కోటి సంతకాలకి సంబంధించింది అయితే సింహగర్జన చేశాయంటూ కూడా వీళ్ళైతే వార్త ఇచ్చారు. అది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇంకా ఏమున్నాయి ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏమిటి అంటే నేడు గవర్నర్తో వైఎస్ జగన్ భేటీ. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ
కోటి సంతకాలు, కోటికి పైగానే తీశారు ఇక్కడ. పత్రాలు అందజేత ఉదయం 10 గంటలకు జెండా ఊపి ఆ పత్రాలున్న వాహనాలను లోక్ భవన్ కు పంపనున్న జగన్. ఆ తర్వాత పార్టీ నేతలతో సమావేశం, అనంతరం గవర్నర్ తో భేటీ అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే మొత్తానికైతే ఈరోజు ఈ కోటి సంతకాల సేకరణకు సంబంధించి గవర్నర్ కు అందజేసేందుకు ఆయన అయితే రంగంలోకి దిగారు. మొత్తానికి పిలుపునిస్తూ వచ్చిన ప్రతి దానికి పిలుపునిస్తున్నా, మీరు చేయండి అనే ఆయన ఇక ఎట్టకేలకు ఈ కోటి సంతకాలు కోటికి పైనే చేశారు కాబట్టి అవన్నీ తీసుకొని గవర్నర్కి ఇచ్చేటప్పుడైనా మనం రావాలి, లేకపోతే బాగుండదు అనుకున్నారో ఏమో. ఈసారి అయితే ఆయన అయితే గవర్నర్తో భేటీ అవనున్నట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. 99 పైసలకే 27.10 ఎకరాల అన్నట్టుగా ఒక హెడ్లైన్ పెట్టారు. అయితే రహేజా కార్పుకు భూ కేటాయింపులపై హైకోర్టు విస్మయం చెందింది అన్నట్టుగా. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇంత తక్కువ ధరకు భూములు ఇచ్చేస్తారా? దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ఇచ్చారా? ఇంత తక్కువ ధరకు భూములు ఇస్తే మిగిలిన కంపెనీలు ముందుకు రాలేదా? వస్తే ఎన్ని కంపెనీలు ముందుకు వచ్చాయి అన్నట్టుగా. అన్నిటికీ అవకాశం ఇవ్వకుండా ఒకే కంపెనీకి భూ కేటాయింపులు ఏమిటి? ప్రభుత్వానికి చీఫ్ జస్టిస్ బెంచ్ ప్రశ్నల వర్షం అయితే కురిపించింది అన్నట్టుగా వీళ్ళు వార్త ఇచ్చారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. రాష్ట్రాలపై భారం మోపి ఉపాధిని ఎత్తేసే కుట్ర అయితే చేస్తున్నారు. రాష్ట్రాలపై భారం మోపి అంటూ కొత్త బిల్లుతో ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేశారు. పేదల హక్కుకు భంగం కలిగింది అంటూ ఈ బిల్లును జేపీసీకి పంపాలి. లోక్సభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అయితే గళం విప్పారట. ఏమని? గ్రామీణ పేదలకు కష్టకాలంలో అండగా నిలుస్తున్న ఉపాధి హామీ పథకాన్ని అటకెక్కించేందుకు పేదలకు హక్కుగా ఉన్న ఉపాధిని అగమ్య గోచరంగా మార్చేలా ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఉన్న రాష్ట్రాల మెడపై కత్తి వేలాడదీసేలా రూపొందించిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ బిల్లు 2025పై వైఎస్ఆర్సీపీ తీవ్ర అభ్యంతరం అయితే బిల్లుకు సంబంధించి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ బిల్ 2025పై అయితే తీవ్ర అభ్యంతరం అయితే వైఎస్ఆర్సీపీ వ్యక్తం చేసిందట. లోక్సభలో బుధవారం ఈ బిల్లుపై జరిగిన చర్చలో వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు అన్నట్టుగా వార్త అయితే ఉంది. అది ఇంకా ఆయన ఏమన్నారు, ఏం క్వశ్చన్ చేశారు ఏంటి అనే దాని మీద కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. లోపల పేజ్ నెంబర్ 3లో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త ఏంటనేది కూడా ఒకసారి చూద్దాం. అన్నీ చేసి అధికారులపై నిందల, అంతా నువ్వే చేసావు బాబు, మళ్ళీ అధికారులపై నిందలేస్తావా అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే మన పాలనను జనం మెచ్చడం లేదని కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు అయితే వ్యాఖ్యానించారంట. ఆయన 92% పింఛన్ల పంపిణీలోనే 92% ప్రజలు సాటిస్ఫై అయ్యారు, సాటిస్ఫాక్షన్తో ఉన్నారు. మరి అలాంటి అప్పుడు ఇంకా మనం ముందుకెళ్లాలని ఆయన చెప్పుకుంటూ వస్తే వీళ్ళు ఏం చెప్పారు చూడండి. మన పాలనను జనం మెచ్చడం లేదని కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు అన్నట్టుగా వీళ్ళిచ్చారు. మేనిఫెస్టోను అటకెక్కించి సూపర్ 6కు చెదలు పట్టించి సంపద సృష్టికి చెల్లు చీటి ఇచ్చి అవినీతిని విశృంఖలం చేసి కని విని ఎరుగని అప్పులు చేసి ప్రతి పనిలో కమిషన్లు కొట్టేసి రాజకీయ పాలన పేరుతో రెడ్ బుక్ రాజ్యాంగం నడిపి ఆ తప్పులని అధికారులపైకి నెట్టేసేందుకు బాబు ఆపసోపాలు పడుతున్నారట. చేసిందంతా మీరే, మిగతాది మాత్రం అధికారుల మీద పెడతారా అన్నట్టుగా వీళ్ళైతే వార్త ఇచ్చారు. అయితే సీఎం ఎత్తుగడ చూసి అవాక్కైన కలెక్టర్లు కూడా ఆశ్చర్యపోయారంట. అదేంటి ఇదంతా మీరే చేసి మా మీద పెడతారేంటి అన్నట్టుగా కలెక్టర్లు అయితే అలా చూస్తూ అవాక్కైపోయి ఉన్నారు అన్నట్టుగా వీళ్ళిచ్చారు. చేసిందంతా చేసి వేరే వాళ్ళపై నెట్టేయడం బాబుకు అలవాటునని అధికారులు అయితే వాళ్ళు చర్చించుకుంటున్నారట, వీళ్ళు విన్నారట, ఈ విధంగా చెప్పారు వీళ్ళు. అయితే రాష్ట్రంలో 49% మంది ప్రజలు సమస్యలతో సతమతం అవుతున్నారన్న సీఎంఏ చెప్పారట. 49% మంది, కానీ ఎవరి వల్ల అనేది మాత్రం వీళ్ళు మెన్షన్ చేయలేదు. అయితే రైతులు తమ పంటలకు ధరలు రావడం లేదంటున్నారు. ప్రజలు విద్యుత్ బిల్లులు కోత సమస్యలను ఎదుర్కొంటున్నారు. రోడ్లు, తాగునీరు, పేదల గృహాలు, నిరుద్యోగం లాంటి సమస్యలు ఉన్నాయి. మనం బాగా పనిచేసాం అనుకుంటున్నాం, కానీ ఏదో మిస్ అవుతున్నాం. ఎన్నికలు లేకపోతే
డిక్టేటర్లా 20 ఏళ్లకు ప్లాన్ చేసి కొట్టేయచ్చు. ప్రైవేటు ఆసుపత్రుల్లోనే ప్రజలకు మెరుగైన వైద్యం, పారిశ్రామికవేత్తలు వెనక్కి వెళ్ళిపోతున్నారన్న సీఎం. ఇవన్నీ సీఎం చెప్పారంట. అన్ని సీఎం చెప్పి కలెక్టర్లు కూడా ఆ సీఎం చెప్పిన మాటలకు ఆశ్చర్యపోయారు అన్నట్టుగా ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది. ఏంటి అంటే సచివాలయాలు ఇక స్వర్ణ గ్రామం అన్నట్టుగా వీళ్ళు కూడా ఇచ్చారు. వీళ్ళు ఏమి ఇచ్చారు చూద్దాం. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు పనితీరు మార్చుకోకుంటే తీవ్ర చర్యలు తీసుకుంటాం అని చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించారట. అక్కడేమో హెడ్లైన్ ఏమో సచివాలయాల్లో ఇక స్వర్ణ గ్రామం అంటూ పేరు మార్చారు అనే దాని నుంచి వీళ్ళు ఎటు వెళ్ళారంటే గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు పనితీరు మార్చుకోకుంటే తీవ్ర చర్యలు తీసుకుంటా. అవును, పనితీరు మార్చుకోవాలని ఉన్నతాధికారులు ఎవరైనా చెప్తారు. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. దాంట్లో తప్పేముందో తెలియదు కానీ అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీళ్ళు ఇప్పుడు ఆయన కింద ఎవరు పని చేయకపోయినా ఆయననే యాక్షన్ తీసుకుంటారు కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే పాపం చూసి చూడనట్టు వదిలేస్తారు. వాళ్ళు కార్యకర్తలు కదా, వాళ్ళ కింద ఉండే నాయకులు పని చేయకపోయినా, ఆయన చుట్టూ ఉన్న కోటరీ పని చేయకపోయినా చూసి చూడనట్టుగా వదిలేస్తారు. అలా మిగతా వాళ్ళు కూడా వదిలేయాలని ఉద్దేశం ఏమో తెలియదు కానీ దీనికి సంబంధించిన వార్త అయితే ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. స్క్రబ్ టైఫస్ తో వృద్ధురాలు మృతి అంటూ స్క్రబ్ టైఫస్ తో ఓ వృద్ధురాలు మరణించిన ఘటన అన్నమయ్య జిల్లా ముప్పిరెడ్డి గారి పల్లెలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 15 రోజులుగా జ్వరంతో బాధపడుతున్న మంగమ్మ సోమవారం మృతి చెందింది. మదనపల్లి నియోజకవర్గంలో 9 మందికి స్క్రబ్ టైఫస్ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇది కనుక వాస్తవం అయితే అక్కడికి వెళ్ళి ఇది ఇంకా ప్రబలకుండా వైద్య ఆరోగ్య శాఖ కూడా చర్యలు తీసుకుని ముందుకెళ్ళి అక్కడ ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఏంటి ముందు ఎలా తీసుకోబోతున్నారు ఏంటి అనేది మాత్రం వీళ్ళు ఏదో సాక్షి వాళ్ళు చెప్పారులే, లేకపోతే జగన్ చెప్పారులే, ఇంకొకరు చెప్పారులే అనేది కాకుండా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పారని కాకుండా ఇటువంటి గనక వెలుగులోకి వస్తే అక్కడికి వెళ్ళి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అక్కడైతే 9 మంది అయితే స్క్రబ్ టైఫస్ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించినట్టుగా తెలుస్తుంది. అది ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అదేంటంటే సర్కారు తీరుపై గురువులు గుర్రు అన్నట్టుగా తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు పోరాటానికి సిద్ధమయ్యారు అన్నట్టుగా వార్త ఇచ్చారు. అయితే పెండింగ్ బకాయిలు డిఏలు చెల్లించాలని, ఐఆర్పిఆర్సీ ప్రకటించాలని డిమాండ్లతో పాటు ఇతర సమస్యల పరిష్కారం కోసం గురువారం కలెక్టరేట్ల ఎదుట ఉపాధ్యాయులు ధర్నాలు చేయనున్నారు అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి చూస్తే పొలంలో ప్రైవేటు పవర్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. ఏంటి అంటే వ్యవసాయ పంపు సెట్ల సోలరైజేషన్ పేరుతో దోపిడీకి అయితే రంగం సిద్ధం చేస్తున్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో నాడు ఒప్పందం తప్పన్న చంద్రబాబు అప్పుడు తప్పన్నారు. మరి ఇప్పుడు ప్రైవేటు సంస్థలతో అధిక ధరకు సోలార్ ఒప్పందాలు ఎలా చేసుకుంటారు? సెకీ విద్యుత్ యూనిట్ ₹2.49 అయితే బాబు కొంటున్నది యూనిట్ ₹3.09. డిస్కంల కోరిక మేరకు టారిఫ్ ను ఆమోదించిన ఏపీఈఆర్సీ అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అసలు అప్పుడే తప్పన్నారు, ఇప్పుడు ఎట్లా చేస్తారు? అప్పుడైతే ఇంత ఉంది, ఇప్పుడైతే ఎంత ఉంది, ఇది కరెక్ట్ కాదు కదా అంటూ ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. పొలంలో ప్రైవేట్ పవర్ అన్నట్టుగా డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆస్కార్ షార్ట్ లిస్ట్ లో హోమ్ బౌండ్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే జాన్వీ కపూర్, ఈశాన్ ఖట్టర్, విశాల్ జెత్వా ప్రధాన పాత్రలో నటించిన హోమ్ బౌండ్ చిత్రం 98వ ఆస్కార్ అవార్డ్స్ కోసం భారతదేశం తరపున అధికారిక ఎంట్రీ సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా 12 విభాగాల్లో పోటీ పడుతున్న సినిమాల షార్ట్ లిస్ట్ లో ఈ సినిమా చోటు దక్కించుకుంది అన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలు అంటే పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ బేరం కుదిరితేనే బిల్లు, లేకపోతే లేదు అన్నట్టుగా ఒక హెడ్లైన్తో ఇచ్చారు. పేదల ఇళ్ల నిర్మాణ ఏజెన్సీలకు సర్కారు 80 కోట్ల బకాయి, డిమాండ్ చేసినంత కమిషన్ ఇచ్చే కంపెనీల బిల్లులకే మోక్షం వస్తోంది, లేకపోతే లేదు. 20% పైగా కమిషన్లు డిమాండ్. ఎల్లో గ్యాంగ్ దందాలతో ముందుకు సాగని ఆప్షన్ 3 ఇళ్ల నిర్మాణాలు. ఇలాగా కమిషన్లు అయితే అడుగుతున్నారు అని అంటున్నారు. ఇది వాస్తవం అవాస్తవం అనేది తెలియదు, కానీ ఇటువంటి కనుక జరిగితే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆప్షన్ 3 ఇళ్ల నిర్మాణాలు అయితే ముందుకు సాగటం లేదు అని అన్నారు. సో ఒకవేళ నిజంగా అటువంటి ఎవరైనా అలా డిమాండ్ చేస్తున్నారు లంచాలు అంటే అటువంటి దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ముందుకు సాగని అంటారు, ఎల్లో గ్యాంగ్ దందాలతో ముందుకు సాగని ఆప్షన్ 3 అన్నారు. ఎలా సాగుతున్నాయి ఏంటి అనే దాని మీద కూడా అధికారులు దీని మీద వివరాలు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇటువంటి జనంలోకి వెళ్తాయి కాబట్టి అవి ఖండించుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంటుంది కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ఆంధ్రజ్యోతిలో ఏమి ఇచ్చారు అంటే
రాష్ట్రపతిగా వాజ్పేయిని పంపి ప్రధానిగా అద్వానీ అన్నట్టుగా నాడు అంతర్గతంగా బీజేపీలో ప్రతిపాదన అయితే జరిగిందట. అందుకు అంగీకరించని వాజ్పేయి అయితే దానికి ఒప్పుకోలేదట. ఆయన మీడియా సలహాదారు టాండన్ వెల్లడి అన్నట్టుగా అప్పుడు ఏం జరిగింది ఏంటి అనే దాని మీద అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ప్రజలు మెచ్చాలి, కలెక్టర్ల పనితీరు ఏంటి అంటే ప్రజలు మెచ్చేలా ఉండాలి అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. కలెక్టర్ల సదస్సుకు సంబంధించి నాకైనా అదే కొలమానం, నేను పనిచేశాను లేదంటే ప్రజలు సాటిస్ఫై అయితేనే కదా తెలుస్తుంది. సో అది ఎవరికైనా అదే ఉంటుంది. కలెక్టర్ల పనితీరుపై సంతృప్తి లేదు అంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఎక్కడో తేడా ఉన్నట్లుంది, చెక్ చేసుకోండి, ఎక్కడో కోఆర్డినేషన్ కుదరట్లేదు, దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి అన్నట్టుగా ఆయన చెప్పడం జరుగుతుంది. అయితే పౌరులతో ప్రవర్తించే తీరు మారాల్సిందే అన్నట్టుగా గ్రామంలో ప్రతి వర్గాన్ని టచ్ చేయాలి, పెట్టుబడుల క్లియరెన్స్ లో జాప్యం చెయ్యొద్దు. నెక్స్ట్ మన విధానాలు చూసి రాష్ట్రానికి వస్తున్నారు, మన పద్ధతి మన విధానాలు, మనం ఏమేమి వస్తువులు కల్పించబోతున్నాం ఏంటి అనే దాని మీద రాష్ట్రానికి వస్తున్నారు. అనుమతుల కోసం తిప్పించుకోవద్దు, వాళ్ళు ఏదైనా అనుమతి కోరితే మ్యాక్స్ అయ్యేలాగా చూసుకోండి, వాళ్ళని పదే పదే తిప్పించుకోవద్దు. ప్రెస్ మీట్లు సోషల్ మీడియాతోనే లక్ష్యాలు సాధించలేరు, మేము ఇది చేసాం అది చేసాం అని మీరు చెప్పుకుంటే కుదరదు, దాంతో అయితే మనం ఏమి సాధించలేము. చేతల్లో ప్రభుత్వంపై నమ్మకం తీసుకురండి. అరే ప్రభుత్వం ఏదైనా పని చేసింది అంటే ఖచ్చితంగా అది కరెక్ట్ అయిన పని అని ప్రజల్లో, మనకి ఏదైనా సమస్య వస్తే అక్కడికి వెళ్తే సాల్వ్ అవుతుందనే నమ్మకం ప్రజల్లో కలగాలి అన్నట్టుగా జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా రెవెన్యూ అవస్థలకు తక్షణమే స్వస్తి చెప్పాలి, రెవెన్యూ శాఖకు సంబంధించిన అవస్థలకు సంబంధించి తక్షణమే స్వస్తి చెప్పాలి అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. ఏంటి అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ తెస్తున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఫైళ్ల పరిష్కారం అంటే కిందకు తోసేయడమే, తన వద్ద లేకుండా ఇతరులకు పంపేస్తున్నారు, దీనివల్ల ప్రజల్లో సంతృప్తి రావడం లేదు. లింక్ ఫైళ్లు కూడా మాయమయ్యాయి, దీంతో రెవెన్యూ శాఖను ట్రాక్ చేస్తున్నాం, ఇక ఫైలుపై ఎవరు ఏం రాసినా తీసివేయలేరు అన్నట్టుగా ఆయన ఆదేశించడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంటిన్యూషన్ కూడా మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 12, 13లో ఉన్నాయి. నెక్స్ట్ కూటమి పాలనపై 51% సంతృప్తి ఉంది అన్నట్టుగా చెప్పారు. ఇది ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. 49% ప్రజలకు పలు సమస్యలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన వాటిపైన అసంతృప్తి ఉంది అన్నట్టుగా, గత ప్రభుత్వ తప్పిదాల వల్ల వాటి గురించి జరిగింది, ఆ మిగతా శాతం కూడా ఆ అసంతృప్తిలో రెవెన్యూదే అగ్రస్థానం కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ జనవరి నుంచి ఆకస్మిక తనిఖీలు ఉంటాయి. ఎలా? ప్రభుత్వంపై ప్రజల స్పందన తెలుసుకుంటా. జనవరి నుంచి మాత్రం వేరేలా ఉంటుంది. నేను ప్రజల్లోకి వెళ్తా, అక్కడ నుంచి ప్రజల స్పందన తెలుసుకుంటా. ఉగాది రోజున 5 లక్షల గృహ ప్రవేశాలు అయితే జరుగుతాయి, వాట్సాప్ గవర్నెన్స్ వినియోగం పెంచాలి అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ఈసారి 17.11% వృద్ధి రావాలి అన్నట్టుగా, ఫలితాల కోసం విద్యార్థుల ఎదురు చూస్తా, పిల్లలు ఏ విధంగా ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తారో నేను కూడా 17.11% వృద్ధి వచ్చే వరకు కూడా ఎప్పుడు వస్తుందా అంటూ నేను ఎదురు చూస్తా అంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పడం జరిగింది. అయితే వ్యవసాయ రంగానికి ఎంత చేస్తున్నా చేయాల్సింది ఇంకా ఉంటుంది, అది ఎందుకు? అలా ఉండకుండా చూడండి, ఎంత చేస్తున్నా ఇంకా ఏదో చెయ్యాలి అన్నట్టుగా వస్తోంది ఏంటి అని, దీని మీద మీరందరూ కూడా వర్క్ చేయండి అన్నట్టుగా వాళ్ళకి చెప్పడం జరిగింది. కేంద్ర నిధులన్నీ ఖర్చు చేయాలి అన్నట్టుగా, జనవరి 15 నాటికి మిగిలిపోయిన వాటిని వినియోగించాలి. నిధులు లేక ఇబ్బందులు పడుతుంటే అలసత్వం మేరా, ఓ పక్క నిధులు లేవు అంటారు, మళ్ళీ ఉన్న వాటిని వినియోగించుకోకపోతే ఎలాగా, అంత అలసత్వం ఎందుకు అంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ నేతలతో జగన్ చెడుగుడు అంటూ అగమ్య గోచరంగా వారి రాజకీయ భవిష్యత్తు అన్నట్టుగా ఇచ్చారు. పక్కన పెట్టేశారని కీలక నాయకుల్లో అసంతృప్తి అయితే వచ్చిందట. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ కాగితాలతో కాకీల కుస్తీ అన్నట్టుగా ఇంకొక వార్త అయితే ఉంది. టెక్నాలజీకి దూరంగా క్షేత్రస్థాయి పోలీసులు అయితే టెక్నాలజీకి దూరంగా ఉన్నారు. హెడ్ క్వార్టర్స్ లోనే టెక్, జిల్లాల్లో మాన్యువల్, చాలా జిల్లాల ఎస్పీలు ఈ గవర్నెన్స్ కు దూరంగా ఉన్నారు అంటూ ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు న్యాయమే జరిగిందట. అయితే రాజకీయ ప్రాతిపదికన నీటి పంపకాలు ఉండవు అన్నట్టుగా ఏపీ జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఏపీలో విద్యా విధానం బేష్ అంటూ మాతృభాష ఆధారంగా విద్యార్థులకు బహుభాషలో పాఠ్యాంశాల బోధన అంటూ కోయా కువి జాతువు
జాతుపు ఆదివాసీ సహా పలు భాషలపై అందుబాటులో పుస్తకాలు అయితే ఉన్నాయన్నట్టుగా తెలుస్తుంది. ఆదివాసీ చిన్నారుల హాజరు అత్యధికం, ప్రశంసించిన యునెస్కో విద్యా నివేదిక స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ 2025 అయితే విడుదల చేశారు. దాంట్లో ఏపీలో తీసుకుంటున్న విద్యా విధానంలో తీసుకుంటున్న చర్యలు చాలా భేష్గా ఉన్నాయి అన్నట్టు చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. వెలుగు పేపర్లో ఫస్ట్ హెడ్లైన్ ఏమైంది అంటే, హైదరాబాద్కు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము, హకీంపేటలో స్వాగతం పలికిన గవర్నర్, డిప్యూటీ సీఎం, మంత్రులు అన్నట్టుగా హెడ్లైన్ అయితే ఇచ్చారు. అయితే శీతాకాల విడుదలలో భాగంగా 5 రోజులైతే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్లో పర్యటించనున్నట్టుగా తెలుస్తోంది. 19న రామోజీ ఫిలిం సిటీలో పబ్లిక్ సర్వీస్ కమిషనర్ల జాతీయ సదస్సులో పాల్గొని ప్రసంగం చేస్తారు అన్నట్టుగా. అయితే 20న శాంతి సరోవర్ సదస్సు, అలాగే 21న ఎట్ హోమ్, అలాగే 22న తిరుగు ప్రయాణం ఉంటుంది అన్నట్టుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సంబంధించిన పర్యటనకు సంబంధించిన హైదరాబాద్ శీతాకాల విడుదలకు సంబంధించి పర్యటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఆ వార్త కూడా ఏమిటి అంటే, పంచాయతీల్లో కాంగ్రెస్ జైత్రయాత్ర అంటూ ఒక వార్త అయితే ఉంది. 3 విడతల్లో దాదాపు 8,000 సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకున్నదట. మొత్తంగా అధికార పార్టీ చేతికి 62% పంచాయతీలు. 2వ స్థానంలో బీఆర్ఎస్, 3వ స్థానంలో ఇండిపెండెంట్లు, 4వ స్థానంలో బీజేపీ అన్నట్టుగా ఇచ్చారు. అయితే ముగిసిన పల్లెపోరు అంటూ చివరి విడత పంచాయతీ ఎన్నికలో 85.77% పోలింగ్. యాదాద్రి మెదక్ జిల్లాలో 90% పైనే అత్యల్పంగా, నిజామాబాద్ లో 76%, సిరిసిల్లలో 79%, రాష్ట్ర వ్యాప్తంగా 3 విడతల్లో కలిపి 85.30% నమోదు అయింది అన్నట్టుగా ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, వెళ్ళిపోదాం. 22న సర్పంచ్ల ప్రమాణం అన్నట్టుగా వార్డు సభ్యులు కూడా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు అన్నట్టుగా ఉంది. అయితే 22న అయితే సర్పంచ్ల ప్రమాణం ఉంటుంది, వార్డు సభ్యులు కూడా అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఏమిటి అంటే, స్పీకర్ నిర్ణయానికి అందరూ కట్టుబడాల్సిందే అంటూ ఫిరాయింపులపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం ఆశ్చర్యకరం. విప్ ఆది శ్రీనివాసరావు చెప్పడం జరిగింది. స్పీకర్ తీర్పు రాజ్యాంగ హత్య, బీజేపీ స్టేట్ ఆఫ్ రామచంద్రరావు చెప్పడం జరిగింది. అయితే ప్రజాస్వామ్యం ఖూనీ అన్నట్టుగా సుప్రీంకోర్టు రాజ్యాంగంపై రాహుల్ కు గౌరవం లేదు అంటూ కేటీఆర్ మండిపడినట్టుగా తెలుస్తుంది. స్పీకర్ తీర్పు ప్రజాస్వామ్యానికి మచ్చ అంటూ హరీష్ రావు కూడా మండిపడినట్టుగా తెలుస్తుంది. రాజ్యాంగాన్ని కాలరాయడమేనని కామెంట్. అయితే దీనికి సంబంధించి అయితే అసలు జరిగిన దానికి ఇవన్నమాట. 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ కీలక తీర్పునైతే ఇచ్చారట. గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరికపుడి గాంధీ, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకటరావుపై అనర్హత వేటుకు నిరాకరణ. సో దీనికి సంబంధించి వీళ్ళు ఈ విధంగా స్పందించారు అనే దాని మీద క్లారిటీ ఉంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఎమర్జెన్సీ వైద్యం కోసం క్రిటికల్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారట. ఇప్పటికే 3 అయితే ప్రారంభించారు. అయితే త్వరలో మరో 9 అందుబాటులోకి రానున్నట్టుగా తెలుస్తుంది. ఇక లాస్ట్ గా చూసుకుంటే, విద్యుత్ శాఖలో 3వ డిస్కం అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. ఏర్పాటుకు విధి విధానాలతో జీవో 44 జారీ చేసిన ప్రభుత్వం అన్నట్టుగా వార్త అయితే ఉంది. డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ సాగర్ డ్యామ్ రిపేర్లపై ఏపీ తొండాటాడింది తూచ్, అప్పుడు అడ్డుకొని ఇప్పుడు నిందలు అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ బంగ్లాదేశ్ లో భారత వీసా కేంద్రం క్లోజ్, బెదిరింపుల నేపథ్యంలో కేంద్ర నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ప్రపంచ శాంతి కోసం పనిచేస్తామంటూ ఇండియా, ఇథియోపియా నేచురల్ పార్ట్నర్స్ అన్నట్టుగా మోదీ చెప్పడం జరిగింది, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి లోపల పేజీలో. నెక్స్ట్ పొల్యూషన్ ఎఫెక్ట్, ఢిల్లీ బార్డర్ లో 9 టోల్ ప్లాజాలు మూసేయండి అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ లాస్ట్ గా మరో 20 దేశాలపై ట్రంప్ ట్రావెల్ ఆంక్షలు, కొన్నింటిపై టెంపరరీ, మరికొన్నింటిపై పర్మనెంట్ బ్యాన్, జనవరి 1 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. సో ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసాం. సో ఇది ఈనాటి పేపర్ ఎనాలిసిస్. మళ్ళీ రేపటి ఎనాలిసిస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.